అందుకనే ప్రారంభ జీవితం అయింది. అందరూ ఎమ్మెల్యేగా ఉంటున్నాడు. స్టార్ట్ అవ్వదా? స్టార్ట్ అవ్వదు ఇప్పుడు. మీరు బాలాజీ ఫ్లోర్ చెందు అవున చెందు అవున లేట్ రైడ్కి వెళ్తే మీకేనా వెంకటాపురం వచ్చారండి. జెడ్పీసీ వెంకటాపురం వెంకటాపురం అండి. రామకృష్ణ పబ్లిక్ స్కూల్ అక్కడ ఉన్న టేబుల్ అది చూడండి. अरे जाता तेरा హిందూ కళాశాలలో ఏర్నాల ఫౌండేషన్ బాలాజీ గారు స్థాపించి మన నియోజకవర్గాల్లో పెడన, మచిలీపట్నం, అలాగే అవనిగడ్డ నియోజకవర్గ కృష్ణా జిల్లా మొత్తం కూడా ఈ రోజున స్కూల్స్ నుంచి అనేక కబడ్డీ టీంలు, ఇలాగే పెయింటింగ్స్, ఇలా ఒకటి కాదు ముగ్గులు పోటీలు అన్నీ కూడా 3 రోజులు ఏర్పాటు చేశారు. అతి ఉత్సాహంగా మరి వాళ్ళ పిల్లలందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఏంటంటే బాలాజీ గారి ఆలోచన, నేను ఇక్కడ పుట్టి పెరిగాను, దేవుడి దయ వల్ల అమెరికా వెళ్ళి కంపెనీలు పెట్టి ఆర్థికంగా బలపడ్డాం. అందులో సంతోషం కంటే కూడా నా యొక్క ప్రజలు, నా బిడ్డలందరూ, మా వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ స్థానికంగా, వాళ్ళందరికీ మంచి స్ఫూర్తిని, వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ని బయటకు తీసి వాళ్ళని ఇంకా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లాలంటే పోటీ ఉండాలి. అలాంటి పోటీలు ఏర్పాటు చేసిన బాలాజీ గారికి జనసేన కూటమి ప్రభుత్వం తరఫున ఆయనకి అభినందన తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా వచ్చినటువంటి పీడీస్, స్కూల్ మాస్టర్స్, పెద్దలు, అలాగే కొనకల నారాయణరావు గారు, మరి పెడన నియోజకవర్గం కాగిత కృష్ణప్రసాద్ గారు, డిపో మేనేజర్ అందరూ వచ్చారు. వీళ్ళందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా మరి ప్రారంభించినందుకు వారందరికీ కూడా అభినందనలు చెప్తారు. చేసే ఈ కార్యక్రమంలో ఈ వీర్నాల ఫౌండేషన్ నుంచి ఇది మొట్టమొదటి, అంటే నేను ఇంతకుముందు గత 10 సంవత్సరాలుగా, అంటే నేను అమెరికా వెళ్ళాను, అక్కడ నేను ఫస్ట్ ఉద్యోగం చేశాను, ఎంఎస్ చదువుకున్నాను, తర్వాత ఉద్యోగం చేశాను, బాగానే సెట్ అయ్యాను. అండ్ నా వల్ల అయినంత కార్యక్రమాలు నేను చేదురు వాదురుగా చేస్తున్నాను 2015 నుంచి. ఈసారి అలా కాకుండా పిల్లలకి ఎస్పెషల్లీ అంటే నాకు కనిపించిన స్పేస్, చిన్నపిల్లలకి ఎడ్యుకేషన్ దగ్గర కొంచెం అంటే చదువుకుంటున్నారు పిల్లలు, ఏదో ఆ రోజుకి ఎగ్జామ్కి చదువుతున్నారు, తెల్లారి దాన్ని మర్చిపోతున్నారు, వదిలిపెట్టేస్తున్నారు, అది జరుగుతుంది. కానీ వీళ్ళకి ఆ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కానీ, కొంచెం ఆ జనరల్ అవేర్నెస్ కానీ అది కొంచెం తక్కువ ఉంటుంది. సో దాన్ని మనం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ ఫౌండేషన్ త్రూ ఈ సంక్రాంతి స్టెమ్ అండ్ స్పోర్ట్స్ కాంపిటీషన్ పెట్టాము. స్టెమ్ అనే దాని కేటగిరీ కిందకి మన మ్యాథ్ ఒలింపియాడు, చెస్, డిబేటు,
క్విజ్, ఎస్ఏ రైటింగ్ ఇవన్నీ జరగడం, అండ్ స్పోర్ట్స్ కేటగిరీ కిందకి కబడ్డీ కాంపిటీషను ఇవన్నీ కండక్ట్ చేస్తున్నాము.